హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చామదుంప పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చామదుంపలు నేను పావు కిలో తీసుకున్నానండి. పావు కిలో వాష్ చేసుకుని దుంపలు తర్వాత ఒక గిన్నె తీసుకుని దానిలో వాటర్ పోసి మనము చామదుంపలు అనేవి దానిలో వేసి వాటర్లో అవి బాయిల్ చేసుకోవాలండి. ఇవి బాయిల్ అవ్వడానికి మనకి 10 to 15 minutes టైం పడుతుంది. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో మనకి ఇప్పుడు 10 టైం అయితే అయింది. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. సో చెక్ చేసుకోండి. 15 minutes అయిన తర్వాత చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లారనివ్వాలి. ఈలోపు మన నిమ్మకాయ సైజ్ అంతా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని ఒకసారి వాష్ చేసుకుని మనం నానబెట్టుకుందాం. ఈలోపు మనం బాగా దుంపలు అయితే చల్లారనియండి. సో దీనిపైన ఉన్న పీల్ అనేది క్లీన్గా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలండి. ఇదే విధంగా అన్ని చామదుంపలు తీసుకోవాలి. ఈలోపు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం ఒక 4 to 5 tablespoons ఆయిల్ అనేది యాడ్ చేద్దాం. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. సో ఆయిల్ అనేది హీట్ అయిందండి. ఇప్పుడు మనమైతే ఆనియన్స్ మిర్చి దీనిలో వేద్దాం. నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. 8 to 10 మిర్చి వరకు తీసుకున్నాను. సో ఇది దీనిలో యాడ్ చేద్దాం. Feels like I've had too much of drama, but I'm not ready to give in. మనకి గోల్డెన్ బ్రౌన్ రావాలండి, ఫ్రై అవ్వాలి ఆనియన్స్. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా, మూత పెట్టుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. సో మనం ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేద్దామండి. 1/2 tablespoon పసుపు యాడ్ చేసాం. ఒకసారి తిప్పుతూ ఉండండి, అడుగు పెట్టకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం చామదుంపలు అనేవి దీనిలో యాడ్ చేసుకుందాం. నేను చిన్న సైజే తీసుకున్నాను కాబట్టి కట్ చేసుకోలేదండి, డైరెక్ట్ వేసుకున్నా. సో టేస్ట్ బాగుంటుంది. ఇలా కూడా మీరు కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం, అది మీ ఇష్టం. ఒకసారి వేసిన తర్వాత అంతా ఒకసారి కలపండి. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఉప్పు రుచికి సరిపడా అండి. ఒకసారి తిప్పండి. ఒకసారి తిప్పండి. ఇప్పుడు మనం కారం అనేది యాడ్ చేసుకుందామండి. 2 tablespoons కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా తిప్పండి కలిసేలాగా. కారం యాడ్ చేసిన తర్వాత 1 minute అయిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకుందామండి. మనం పులుసు పోస్తాం కాబట్టి 1/2 glass వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా ఉడుకుతుంది. సో ఇప్పుడు చూద్దామండి. చూసారు కదా, ఇప్పుడు మనము చింతపండు పులుసు అనేది దీనిలో యాడ్ చేసుకుందాం.
2 టైమ్స్ నేను యాడ్ చేశానండి. 2 టైమ్స్ బాగా మిక్స్ చేసి మనం యాడ్ చేయాలి. ఒకసారి పులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలపండి. ఇవి ఉడకడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. సో ఇప్పుడు చూద్దాం. ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి, ఇంకొంచెం ఉడకాలండి. సో ఇప్పుడు చూద్దాం. మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అనేది యాడ్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేద్దాం. ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒకసారి మొత్తం అంతా కలపండి. ఇంకొక 5 మినిట్స్లో మనకి మొత్తం అంతా రెడీ అయిపోతుంది కర్రీ. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. మీ స్మెల్ అయితే అదిరింది. సో మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ అనేది. చూసారు కదా ఈ విధంగా. సో మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు స్టవ్ అనేది మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching this video.